ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. సుమతీదేవి అప్పలరాజు శర్మల వివాహము. సత్య ఋషీశ్వరుల్ని పేరుగాంచిన మల్లాది బాపన్నావధానుడు గారు పీఠికాపుర బ్రాహ్మణ పరిషత్తునకు అధ్యక్షులుగా ఉండిరి. వారిని బాపనార్యులని పిలుచుట కూడా కద్దు. వారు ముఖ్యముగా సూర్యుని, అగ్నిని ఉపాసించువారు. పీఠికాపురమునందు జరిగిన ఒకానొక యజ్ఞమునకు ఆధ్వర్యం వహించుటకు వారు ఆహ్వానింపబడిరి. యజ్ఞాంతమున కుంభవృష్టిగా వర్షము కురిసినది. అందరూ సంతోషించారు. శ్రీ బాపన్నావధానుడు గారిని తమ గ్రామంలో నివసించవలసినదని క్షత్రియులైన శ్రీ వత్సవాయి నరసింహవర్మ గారు కోరారు. శ్రీవర్మగారి ఆహ్వానమును వారు సున్నితంగా తిరస్కరించారు. యజ్ఞయాగములలో లభించు సంభవానలో మాత్రమే శ్రీ బాపనార్యులు తీసుకునేవారు. ఆ ద్రవ్యమునకు ద్రవ్యశుద్ధి లేనిచో వారు స్వీకరించేది వారు కారు. శ్రీవర్మగారికి అత్యంత ప్రీతిపాత్రమైన కపిలగోవు ఒకటి ఉండేది. దాని పేరు గాయత్రి. ఆ ధేనువు సమృద్ధిగా పాలనిచ్చేది. మిక్కిలి సాధు స్వభావము కలిగినది. అదే సమయమున గాయత్రి కనిపించటలేదనియు, ఎక్కడనో తప్పిపోయినదనియు శ్రీ వర్మగారికి వర్తమానం అందినది. శ్రీ బాపన్నార్యులు జ్యోతిష్య పండితులు కూడా గుటచే వర్మగారు వారిని ఈ విషయమై ప్రశ్నించారు. ఆ గోవు శ్యామరాంబాపురమున సామర్లకోట ఖాన్ సాహెబ్ అను కసాయివాని వద్ద ఉన్నదనియు, వెంటనే వెళ్ళకపోయిన ఎడల గాయత్రీ ధేనువు వధించబడుననియు బాపనార్యులు తెలిపారు. వర్మగారు శ్యామరాంబాపురమునకు మనిషిని పంపించు యత్నమున బాపనార్యులకు ఒక షరతు విధించారు. బాపనార్యుల వచనానుసారము గాయత్రి లభించునడల వర్మగారిచ్చు 3 పుట్ల భూమిని, నివాసయోగ్యమైన ఇంటిని బాపనార్యులు పండిత బహుమానముగా స్వీకరించవలెను. బాపనార్యులు సంకటస్థితిలో పడ్డారు. తాను దానమును స్వీకరించని పక్షమున వర్మగారు గోవును హత్యకు గురి అవనిచ్చెదరు. అప్పుడు వారికి గోహత్యాపాతకము చుట్టుకొనును. గోహత్యాపాతకము కంటే పండిత బహుమానము స్వీకరించుట మంచిదని వారు తలపోశారు. గాయత్రీ ధేనువు రక్షింపబడింది. పీఠికాపురవాసుల అదృష్టము పండెను. శ్రీ బాపన్నావధానుడు గారు 3 పుట్ల భూమికి యజమానులయ్యారు. వారికి నివసించుటకు గృహ వసతి కూడా కలిగింది. శ్రీ బాపనార్యులకు వెంకావధానులోను కుమారుడును, సుమతియను బాలికయును కలరు. సుమతి జాతకమునందు సర్వ విధములైన శుభలక్షణములుంట చేతను ఆమె నడుచున్నప్పుడు మహారాణిని తలపించు నడక వయ్యారములు ఉండుట చేతను ఆమెకు సుమతి మహారాణి అని నామకరణం చేశారు. శ్రీ బాపనార్యుల కీర్తి ప్రతిష్టలు అనతి కాలంలోనే దశ దిశలా వ్యాపించదొడగాయి. గోదావరి మండలాంతర్గతమైన అయినవిల్లి అను గ్రామము నుండి గండికోట గృహనామమును కలిగిన అప్పల లక్ష్మీ నరసింహరాజ శర్మ అను బ్రాహ్మణుడు పీఠికాపురమునకు వచ్చెను. అతడు భారద్వాయస గోత్రం ఆపస్తంభసూత్రుడు. వెల్నాటి వైదిక శాఖకు చెందినవాడు. వాని ఇంట కాలాగ్ని సమరదత్తుని విగ్రహము కలదు. పూజా సమయమున ఆ విగ్రహమూర్తి అప్పలరాజు శర్మతో స్పష్టముగా మాట్లాడుటయు, అతనికి ఆదేశములిచ్చుటయు జరుగుతుండును. చిన్నతనమునందే అప్పలరాజు శర్మ తల్లిదండ్రులను పోగొట్టుకొనెను. ఒకనాడు పూజా సమయమున కాలాగ్ని సమరుడు అప్పలరాజు శర్మను పీఠికాపురమునకు పోయి హరిదశ గోత్రీకుడును, ఆపస్తంభసూత్రుడును, వెల్నాటి వైదిక శాఖకు చెందిన మల్లాది బాపన్నావధానుడు గారి వద్ద విద్యను పూర్తి చేయమని
ఆదేశించిన పిడప అతడు పీఠికాపురమునకు వచ్చాను. శ్రీ బాపనార్యుడు దత్తుని ఆదేశానుసారము తన వద్దకు విద్యార్థిగా వచ్చిన రాజశర్మను యాయవారములు చేసుకొననీయక తన ఇంటినందే భోజన సదుపాయమును ఏర్పాటు చేశాను. శ్రీ బాపనార్యుడు శని ప్రదోష సమయమున శివారాధనము చేసేటివారు. ఇంట్లోని స్త్రీలు శని ప్రదోషమున శివునకు సంబంధించిన వ్రతములను చేసేటివారు. పూర్వకాలమున నంద యశోదరు శని ప్రదోష సమయమున శివారాధనము చేసినందువలన సాక్షాత్తు శ్రీకృష్ణుని పెంచుకున్న అదృష్టమునకు వారు నోచుకొని ఉన్నారు. శ్రీ బాపనార్యులతో పాటు విధిగా శ్రీ నరసింహవర్మయు, శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠియు మరికొందరు వైశ్య ప్రముఖులను శివారాధనమునందు పాల్గొనడివారు. ఒక పర్యాయము శని ప్రదోష సమయమున శివారాధనము చేసిన తరువాత శ్రీ కుక్కుటేశ్వర శివలింగము నుండి విద్యుత్కాంతులు వెలువడసాగను. ఒకానొక గంభీరమైన వాణి, నాయనా బాపనార్య, నిస్సందేహముగా నీ కుమార్తె అయిన సుమతీ మహారాణిని అప్పలరావు శర్మకిచ్చి వివాహమనరింపుము. లోక కళ్యాణము సిద్ధించును. ఇది దత్తప్రభువుల వారి నిర్ణయము. ఈ మహానిర్ణయమును మీరుటకు ఈ చరాచర సృష్టి యందలి ఏ వ్యక్తికినే అధికారము లేదు అని పలికెను. ఈ శ్రీవాణి వెంకటప్పయ్య శ్రేష్ఠికిని, నరసింహవర్మకును, అక్కడున్న అందరికీ కూడా వినిపించెను. అందరూ ఆశ్చర్యచకితులైరి. ఆయనవెల్లి గ్రామమునందున్న రాజశర్మ యొక్క జ్ఞాతులకును బంధువులకును వర్తమానం పంపబడినది. అప్పలరాజు శర్మకు సుమతి మహారాణితో వివాహము నిర్ణయమాయను. రాజశర్మకు కనీసము గృహమైనా లేకపోవుట విచారించదగిన విషయముగా నుండెను. శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి తనకు చాలా గృహములు కలవనియు అందొక దానిని రాజశర్మకిచ్చెదనెను. అప్పలరాజు శర్మ దానము తీసుకున్నట్టుకు అంగీకరింపడాయను. శ్రేష్ఠి రాజశర్మ బంధువులతో మాట్లాడి రాజశర్మకు పిత్రార్జితముగా లభించు గృహభాగమును వెల కట్టించెను. అది ఒక వరహాగా నిర్ణయించబడింది. శ్రీ శ్రేష్ఠి యొక్క గృహమునకు వెల కనీసం 12 వరహాలని నిర్ణయించబడింది. తక్కువగా ఉన్న 11 వరహాల సొమ్ము ఇచ్చుటకు తన వద్ద పైకము లేదని అప్పలరాజు శర్మ చెప్పాను. అట్లయినా నేను నా గృహమును 1 వరహాకు మాత్రమే అమ్ముతున్నానని వెంకటప్పయ్య శ్రేష్ఠి చెప్పాను. దానముగా తీసుకొనుటకు మీకు ఇష్టమైన ఎడల 1 వరహాను మాత్రం ఇచ్చి నా గృహమును తీసుకొనుడు అని శ్రేష్ఠి చెప్పాను. శ్రేష్ఠి చెప్పునది ధర్మసమ్మతమేనని అందరూ అంగీకరించిరి. శ్రీ సుమతి మహారాణికిని, శ్రీ అప్పల లక్ష్మీ నరసింహరాజ శర్మకు మహాపండితుల వేదఘోషణుడుమ మంగళవాద్యములతో వైభవోపేతముగా వివాహము జరిగెను. ఇవం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో బహుదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.